ఇంగ్లీష్లో ఏముంది? గాడ్స్ మెసెంజర్స్. దేవుని దూత అంటే దేవదూత కాదు. దేవదూత వేరు, దేవుని దూత వేరు. అండర్స్టాండ్? దేవుని దూత, దేవుని చేత పంపించబడిన వార్తాహరుడు. సేవకుడు ఎవడో? దేవదూత కాదు, దేవుడు కాదు, దేవుడు పంపిన సేవకుడు, దేవుని పక్షంగా మాట్లాడేవాడు. అందుకనే ఆ ఇర్మియా యెహెజ్కేలు గ్రంథంలో యెహోవా ఇలాగూ, నేను కాదు, ఇర్మియా ఇలాగూ సెలవిచ్చిరని లేదు, యెహెజ్కేలు ఇలా సెలవిచ్చిరని లేదు. ఎవరు సెలవిచ్చాడు? యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడని దేవుని మాటలు తెచ్చే వారిని ఎగతాళి చేయొచ్చు. ఆయన వాక్యమును, చెప్పిన వాక్యమును తృణీకరించచ్చు, ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా నివారింపశక్యము కాకుండా యెహోవా కోపము ఆ జనుల మీదకి వచ్చెను. ఎంత భయంకరమో! నోరు జారకండి అనవసరంగా. మనకు తెలియని సేవకుల గురించి మనం ఎందుకు మాట్లాడాలి? ఎవరవనివ్వండి, ఏ సేవకుని అవనివ్వండి, నేను కూడా ఐ హ్యావ్ టు బి కంట్రోల్డ్. ఐ మే బి అగేన్స్ట్ దేర్ ప్రీచింగ్ and the ministry, the way they do the ministry, but I am not against them. We have to honor. ఏ సేవకుడైనా, మంచి సేవకుడు, చెడ్డ సేవకులని మనమేం పేర్లు పెట్టక్కర్లా. చెడ్డ సేవకుడు ఎవరో, మంచి సేవకుడు ఎవరో తేల్చే రోజు ఒకటి ఉంది. ఏంటండి? వారి క్రియలను బట్టి, వారి సేవను బట్టి, వారి యొక్క వస్త్రధారణను బట్టి, వారి యొక్క స్థాయిని బట్టి మనం తీర్పు తీర్చకూడదు. దేవుడు చూస్తున్నాడు, వారి ఫలములను బట్టి తీర్పు తీర్చమన్నాడు. కానీ మనకు ఫలాలు కనపడవే. ఏ సేవకుడి సేవలో ఏ ఫలం ఉంది? ఎంతమంది ఆత్మలను రక్షిస్తున్నాడు? ఎంతమంది నిజంగా దేవుని రాజ్య వారసులు అవుతున్నారు? ఎంతమంది ఆధ్యాత్మికంగా రక్షించబడుతున్నారు? ఎంతమంది మేలులు పొందుతున్నారు? ఎంతమంది యేసును ఎరుగుతున్నారు అనేది దానిని బట్టి ఒక సేవకుడు చూస్తాం. అది కూడా ఐ కాంట్ సే 100% నా సేవలో చాలామంది రక్షించబడ్డారు కాబట్టి నేను మంచి సేవకుడు అనుకుంటే నేను బుద్ధి లేనండి. నేను వాడే దేవుని నామం వలన దేవుని సేవలో అభివృద్ధి చూస్తాం, కానీ నన్ను బట్టి కాదు. ఎవడైనా వాడుకుంటాడు. గాడిదను కూడా వాడుకున్నాడు దేవుడు. ఏంటట? మాట్లాడాలంటే గాడిద కూడా వాడుకున్నాడు దేవుడు. అది కూడా కాదు. నీవు ఎక్కువ మంది ఆత్మలు సంపాదించవచ్చు, దెయ్యాలు వెళ్ళగొట్టాము, నీ నామంలో ప్రకటించాము, నీ నామంలో స్వస్థతపరిచాము అంటే ఏమన్నాడు? పరిచయం నిజమే. యేసు నామం వల్ల వాళ్ళు స్వస్థత పొందారు. యేసు నామంలో ప్రార్థిస్తే దెయ్యాలు పోయినాయి. యేసు నామం ప్రకటిస్తుంటే ఇంతమంది వస్తున్నారు. ఇంతమంది వచ్చింది జైపాల్లో ఏముందని వచ్చారంట. ఏముంది? నా దగ్గర ఏముంది? వాక్యం ఉంది. వాక్యాన్ని బట్టే ఎవరైనా సరే అంతే. వాక్యము. ఏ క్రెడిట్, ఆల్ ద క్రెడిట్ గో, సమస్తమైన ఘనత